ఒకసారి మీ అందరూ మీ చేతులను పైకెత్తి ఒకసారి స్తోత్రించండి. మరొకసారి స్తోత్రించగలరా? మరొకసారి దేవుని స్తుతించగలరా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సమయము సుమారుగా 1:15 అవుతుంది. బైబిల్ వాక్యమును మనం ధ్యానం చేసుకుని వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా రాసిన సువార్త అందరూ చూద్దాం. లూకా రాసిన సువార్త అందరూ కలిసి చూడండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 8వ వచనాలు చదువుదాం. దయచేసి వినండి అందరూ. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చాలు. దేవుడు ఈ వాక్యమును మన అందరి ఎన్నికల్లో ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లూకా రాసిన శుభవార్త అనేది ఈ సువార్తలో 13వ అధ్యాయములో మరి 6వ వచనము నుండి 9వ వచనం వరకు మీరు ఆలోచిస్తే అక్కడ ఒక ఉపమానము రాయబడింది. ఏంటి ఆ ఉపమానము అంటే, ఒక ద్రాక్ష తోట ఉందట. మీరు వినాలి. యేసు ప్రభు చెప్పే ఉపమానం. ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఉందంట. మీరు విన్నాం, ఈ మాటలు విన్నాం. ఒక తోట ఉందంట. ఆ తోట ద్రాక్ష తోటట. ఆ తోటలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టట. అనే 2 విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు ఈ ఉపమానం. అయితే ప్రియులారా, అక్కడ ఉన్నట్టు ద్రాక్ష తోటలో ఉన్నట్టు అంజూరపు చెట్టుని గురించి యజమానుడు అంటాడు, తోటమాలితో చెప్తాడు. యజమానుడు ఒక రోజున వచ్చి ఆ తోటమాలితో ఇలా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, తోటమాలి, ఈ అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచో ఇక్కడ ఉంటూ ఉంది. ఎప్పుడు చూసినా ఇది కాయలు కానీ లేక ఫలాలు కానీ ఇవ్వటం లేదు. కాయలు కానీ ఫలాలు కానీ ఇవ్వటం లేదు అని చెప్పడం ఇక్కడ మనం చూస్తాం. మీరు గమనించండి. అప్పుడు ఆ తోటమాలి ఏమంటారంటే, అయితే ఏం చేయమంటారు అన్నప్పుడు ఆ తోటమాలితో యజమాని చెప్పే మాట మీరు గమనించాలి. యజమాని చెప్పే మాట అంటే ఏమంటాడంటే, ఈ చెట్టుని నరికి మొగ్గుతో సహా తీసివేసి దీన్ని బయట పారవేయమని చెప్తాడు. అప్పుడు ఆ తోటమాలికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుని పిల్ల బాధ కలిగినప్పుడు ఆ యజమానితో అంటాడు, అయ్యా యజమాని, మీరు ఏమనుకోనంటే, మీరేమి ఇబ్బంది పడనంటే
నేను ఒక మాట చెప్తాను, మీరు నా మాట మీద ఆలకించడని ఆ యజమానికి మనవి చేస్తూ ఉంటాడు. ఏమని మనవి చేస్తాడు? ఈ సంవత్సరం మట్టుకైనా ఈ చెట్టుని ఉండనిమ్ము అంటాడు. అబ్బే కుదరదండి, అబ్బే ఉండడానికి ఏం లేదండి అని యజమాని ఆ తోటమాలికి అంటాడు. ఈ చెట్టు వేసిన కాడ మరి కొన్ని ద్రాక్ష తీగలను మనం ఇక్కడ ఉంచితే, కొన్ని ద్రాక్ష తీగలను మనం పెడితే మనం కొంచెం పంటన్నా చూస్తాము, కొన్ని ఫలాలన్నా చూస్తాము. కనుక ఏం జరుగుతుందంటే మరి భూమి ఏమవుతుంది? భూమి ఏమవుతుందండి అనగా వేస్ట్ అవుతుంది. భూమి వేస్ట్ అవుతుంది, భూమి వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క యజమాని ఆ తోటమాలితో చెప్పి ఖచ్చితంగా తీసేయాలి. అక్కడ ఏదో ఒక మరి మొక్కన్న వేద్దాము, ఏదో ఒక ద్రాక్ష తిరిగిలన్నీ అక్కడ పాగిద్దాము, ఆ యొక్క భూమి అంతా వేస్ట్ అవుతుంది. నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అదేమో ఫలించకుండా ఉంది అని అన్నప్పుడు అతను బతిమలాడిన విధానాన్ని మనము ఎక్కడంటే ఎందులో మనం చూస్తాం. ఎలా చూస్తాము అని అంటే 7వ వచనాన్ని చదువుదాం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను ఎతగవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమో, దీని వలన భూమియు ఎలా ఎద్దమవలెనని ఆ ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అప్పుడు అంటాడు, అయితే వాడు, అయ్యా, నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. ఒకవేళ అది ఫలించినా సరే, ఒకవేళ ఫలించలేని ఎడల దానిని తీసివేద్దాము, నరికి వేద్దాము అని ఒక సంగతి చెప్తాడు. ఒకసారి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఒక విషయం మనం గమనిద్దాం. 6వ వచనంలో ఇలా రాయబడింది. ఏమని రాయబడిందంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటండి? ఏం చెప్పాడు? ఉపమానం చెప్పాడట. వారితో ఉపమానము చెప్పాను. కింద ఉన్నదంతా కూడా ఏంటది? ఉపమానము. ఏంటి ఆ ఉపమానము? ఇక్కడ ఉపమానం ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఈ 13వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇక్కడ ఒక గవర్నర్ ఉన్నాడండి. అతని పేరు పిలాతు. ఈ యొక్క గవర్నర్ అనబడిన ఈ పిలాతు ఏం చేశాడంటే, కొంతమందిని చంపించి ఆ గలీలలో జరుగుతున్నట్టు ఒక పండుగలలో లేక జాతరలో ఏం చేశాడంటే, బలితో కలిపి వాళ్ళకు కూడా ఏం చేశాడు? నరికి వాళ్ళ రక్తాన్ని ఏం చేశాడంటే వాళ్ళ బలులతో కలిపేశాడంట. మీరు వింటున్నారా? ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం పైన జాగ్రత్తగా చదివితే ఈ ఉపమానం మనకు అర్థమవుతుంది. కనుక గలీలలోను కొందరు రక్తాన్ని, అక్కడ జరుగుతున్న పశు బలులు జరుగుతున్నాయి, మేక బలులు జరుగుతున్నాయి, చాలా బలులు జరుగుతున్నాయి. అక్కడ కొంతమందిని ఏం చేశాడంటే ఈ పిలాతు నరికించాడట. మరి వాళ్ళ దుర్మార్గులు, దుష్టులు, మంచివాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మొత్తానికి అక్కడ రాయలేదు. కానీ కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. వారి బలులతో కలిసి ఉండెను అంటే వారు అంతకు ముందు బలులు అర్పిస్తున్నారు, దేవతలకు బలులు అర్పిస్తున్నారు, అక్కడ దేవుళ్ళకు బలులు అర్పిస్తున్నారు. ఆ బలులు అర్పించినప్పుడు
అనగా అక్కడ కొంతమంది వ్యక్తులను మరి వారు ఏం చేశారో, ఎలాంటి అన్యాయం చేశారో, అక్రమం చేశారో తెలియదు, కానీ వాళ్ళు కూడా నరికేసి ఆ బలితో కలిపి వేల రక్తాన్ని కూడా కలిపేసినట్లుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే యేసు ప్రభు వారు బ్రతుకున్న కాలంలో జరిగిన విషయం. యేసు ప్రభు వారు సువార్త చేస్తున్నట్టు మరి రోజులలో, యేసు ప్రభు వారు సంచరిస్తున్నట్టు రోజులలో కనుక ఈ వార్త కొంతమంది ఏం చేశారో తెలుసంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి మాట్లాడటం జరిగింది. అయ్యా, గలీల్లో నుండి కొందరు చాలా దుర్మార్గులు, దుష్టులు, అందుకే వాళ్ళు ఏం చేయబడ్డారంటే నరికి వేయబడ్డారు, సంపవేయబడ్డారు, నాశనం చేయబడ్డారు. బలుతో వీళ్ళను కూడా బలిచి వాళ్ళ రక్తాన్ని కూడా అందులో కలిపేశాడు అంటే వాళ్ళ గురించి తప్పుడు సమాచారము, తప్పుడు ఉద్దేశములతో యేసు ప్రభు దగ్గర మాట్లాడటం అక్కడ కనపడుతుంది. అయితే ఇది మనం అర్థం చేసుకుంటే ఉపమానం మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు యేసు ప్రభు అది విన్నాడు. విని ఆయన అలాగ గమ్మునే ఉన్నాడు. తర్వాత మరి కొందరు వచ్చి మరొక మాట చెప్తున్నారు. మరి కొందరు వచ్చి అంటారు, అయ్యా, యెరూషలేములో సిలోహోము అనేది ప్రాంతంలో ఒక గోపురం ఉంది, మీరు వినాలి. మరి కొందరు వచ్చారు. మళ్ళీ యేసు ప్రభు కొందరు వచ్చి, అయ్యా, యెరూషలేములో సిలోహోము అనేది ఒక పెద్ద గోపురం ఉంది, ఆ గోపురం ఏమైపోయిందంటే పడిపోయింది. ఆ పడిపోతున్నప్పుడు దాని కింద చాలా మంది చచ్చిపోయారు అని చెప్పి ఆ వార్తను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కొందరేమో బలితో చంపబడిన వారి గురించి వార్త తీసుకొచ్చారు. మరి కొంతమంది ఏమో గోపురం పడిపోయి గోపురం కింద రాళ్ళు ఉన్నాయి కనుక ఆ రాళ్ళలో పడిపోయి చచ్చిపోయారు మరి కొంతమంది అని తీసుకొచ్చేసి ప్రభుతో ఈ విషయం మాట్లాడుతూ అలా మాట్లాడుతున్నారు. మేము మంచోళ్ళము బ్రతుకున్నాము అన్న టైప్లో మాట్లాడుతున్నారు. మీకు అర్థమైందా? మేము ఏదో మంచోళ్ళము, మేము మహానుభావులు, మేము గొప్పలము, అందుకే మేము బ్రతుకున్న వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, పనికి మానవులు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ సమాచారం ప్రభు దగ్గరికి వచ్చి తీసుకొస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ఉపమానం చెప్పాడు. బికాజ్ ఈ 1 నుంచి 5 వచనాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి ఈ ఉపమానం చదువుకుంటే మీకు తెల్లగా మీ హృదయానికి ఎలా ఉంటుందంటే అత్తుకున్నట్లుగా ఉంటుంది. ఈ మాటల వాళ్ళకి ఎవరికైనా చెప్పడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాపం వీళ్ళందరూ తీసుకొచ్చినట్టు వాళ్ళందరికీ ఆయన ఉపమానం చెప్తున్నాడు. నాకు అర్థమైంది మీ యొక్క మాటలు, మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది అంటే చచ్చిపోయిన పాపాత్ములా, అనగా దుర్మార్గులా, దుష్టులా, అంటే బ్రతుకున్న మీరందరూ కూడా మంచోళ్ళా? సరే కానీ నేను ఒక ఉపమానం చెప్తున్నాను వినండి చెప్పి ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది అని ప్రారంభించాడు. అయితే ఆ అంజూరపు చెట్టు ఆ తోటలో ఉంటుండగానే ద్రాక్ష చెట్టు ఫలిస్తుంది, ద్రాక్ష చెట్టు కాయలు రాస్తూ ఉంది, ద్రాక్ష చెట్టు యజమానికి అనగా ఎంతో పంటనిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది తన యజమానికి. అయితే అక్కడ ఉండి ఆ ద్రాక్ష తోటలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు అనేది సంవత్సరాల నుంచి అక్కడ ఏముందంటే అలాగే ఉండదని కాయలు లేవు, పూత లేదు, ఫలింపు లేదు. తన యజమానికి ఎటువంటి ఫలాలు ఫలించలేనిగా ఉంటూ ఉంది. అయితే దాన్ని అనేక సంవత్సరాల నుంచి చూడటమే కాకుండా ఇష్టపడి అంటున్నాడు, ఇది ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను అన్నట్లుగా, ఇప్పుడు కూడా నేను దాన్ని చూస్తూ ఉన్నట్లుగా ఉన్నాను. అంటే నేను 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు భూమికి వచ్చిన తర్వాత ఈ చెట్టు ఫలించినట్లు కానీ, ఈ చెట్టు కాయలు కాచినట్లుగా కానీ, ఈ చెట్టు దేవుని కొరకు ఉపయోగపడినట్లు కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. 3 సంవత్సరాల నుండి చెప్తారు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును, ఈ చెట్టును పండ్లను ఎటక వచ్చి తినగానే అని చెప్తున్నాడు. అప్పుడు మాట్లాడుతూ
సరే, ఎవరి గురించో మీరు ఆలోచిస్తున్నారు, ఎవరి గురించో మాట్లాడుతున్నారు, ఎవరి గురించో ఏదో చెప్తున్నారు. అయితే ఒక విషయం తెలుసా, వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా మారు మనసు లేకుండా చచ్చిపోయారని అంటున్నారు కదా. వాళ్ళందరూ కూడా ఒక గోపురం కింద చచ్చిపోయారు అంటున్నారు కదా. మరి వాళ్ళందరూ కూడా అనగా బలము చెడ్డ బలం నరికేసేసి వాళ్ళు మారిపోకుండా చచ్చిపోయారు అనుకుంటున్నారు కదా. అయితే మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి అని దేవుడు మాట్లాడటం జరిగింది. దేవుడికి స్తోత్రం చెప్పగలరా? ఒకసారి గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. హల్లెలూయా. 2020 సంవత్సరములు 2021 సంవత్సరం ఆగస్టు నెల ఈ 9వ తారీఖు వరకు కూడా ఈ రోజు మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము. మనకంటే ముందుగా సంవత్సరాల కిందనే చనిపోయిన వారు ఉన్నారు. మారు మనసు పొందిన వారు చనిపోయారు, మారు మనసు లేని వారు చనిపోయారు, పాపులైన వారు చనిపోయారు, అనగా మంచివారు చనిపోయారు, సహకారులు చనిపోయారు, రకరకాల వ్యక్తులు చనిపోయారు. ఏ భేదము లేదు, అందరూ కూడా గతించిన సంవత్సరాలలో చనిపోయారు. మనమైతే ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నాము. మనము వాళ్ళ పాపులు కదా, వాళ్ళు నీచులు కదా, వాళ్ళు దుర్మార్గులు కదా, వాళ్ళు మారలేదు కదా, అందుకే చనిపోయారు అనేటువంటి అభిప్రాయము మనల్ని ఎప్పుడు కూడా రాకుండా ఉండడానికి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనము ఫలానా దాని వరకు చచ్చిపోయారు, ఫలానా విషయంలో చచ్చిపోయారు అనే దానికంటే మనం బ్రతుకున్న మన జీవితంలో ఎందుకు బ్రతుకున్నాము అనే దాని కొరకే ఈరోజు నా దేవుడు మాట్లాడబోతున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఈ రోజున మనం బ్రతికి ఉండడానికి గల కారణము ఏంటో తెలుసంటే, దేవుని వాక్యము సెలవిస్తున్నట్టు ఈ సంవత్సరము కూడా ఉండలేము. ఎవరు బ్రతిమలాడుతున్నారు? తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. ఈ సంవత్సరంలో కూడా ఉండలేమని తోటమాలి మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర. ఎవరు తోటమాలి అంటే, ఒకటి దేవుని ద్వారా దేవుని పరిచయ దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. రెండోది ఎవరు అంటే దేవుని ద్వారా ఈనాడు ఆయన సేవ చేస్తున్నట్టు దేవుని యొక్క సేవకుడు బ్రతిమలాడుతున్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించగలరా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? దేవుని పిల్లలారా, ఆలోచిస్తే మనము ఈ రోజున మన జీవితంలో మనం బ్రతుకుడానికి గల కారణము, మనం బ్రతికి జీవించడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. ఎందుకు తెలుసా? మనము ఎంతనో కూడా మన జీవితాలు ఇంకనో మారలేని పరిస్థితుల్లో, మారలేని జీవితంలో, మారలేని పరిస్థితుల్లో మనము ఉంటూ ఉండి కూడా మనం బ్రతుకున్నాము అని అంటే ఏదో ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటో తెలుసా అంటే, తీసివేయబడకుండానట్లుగా, ఈ చెట్టు తీసివేయబడకుండానట్లుగా ఎవరు బ్రతుకులాడుకుంటున్నారండి? ఆ తోట ఎవరినైనా చెప్పండి, ఆ తోట మాలి, తోట మాలి. ఎవరు ఆ తోట మాలి? నీ ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తోట మాలి ఎవరు? నీ సేవకుడైన పాస్టర్ గారు. ఎవరు కొరకు వేడుకుంటున్నారు? భూమి మీద ఉన్నట్టు ఈ రోజున ప్రజలందరూ కొరకు, అలాగే లేకపోతే సంఘం కొరకు అనగా బ్రతిమలాడటం జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఈ రోజున దేవుడు కృప చూపి మనందరూ కూడా సజీవులుగా ఉండడానికి గల కారణం. బైబిల్ మాట ఉంది, యేసు ప్రభువు అంటే భూమి మీద ఉన్న మన అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడని ఉందండి. ఇట్లా భూమి మీద మన అందరి కొరకు ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఇప్పటికీ మన కొరకు ప్రార్థన చేస్తున్నాడటండి. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులైన వారు అనగా రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే అనేకమంది సేవకులు రక్షణ లేక సంఘంలో చేర్చబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు మారుమనసు పొందక, వారు రక్షించబడక, వారు యేసుక్రీస్తు ఒక వాక్యం అంగీకరించక ఎంతోమంది పోతూ ఉన్న వారి కొరకై వాళ్ళని కూడా దేవుని యొక్క పాదాల దగ్గర ఏం చేస్తారు? తీసుకుని వచ్చి, ప్రభువా ఈ సహోదరుడు
ప్రభువా ఈ సహోదరి, ప్రభువా ఈ కుటుంబము, ప్రభువా ఈ గ్రామస్తులు, ప్రభువా ఫలానా వాళ్ళని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన విని ఈ సంవత్సరమైనా నువ్వు పూర్తిగా మారుతావేమో, ఈ మరొక సంవత్సరమైనా మారుతావేమో దేవుడు నిన్ను బ్రతికించగల కారణము ఇందులో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ సంవత్సరము కూడా ఉండ నువ్వు ఈ మాట చదువుదాం. ఏమని చదువుదాం? ఏమని 8వ వచనంలో చివరి మాట కదా, ఏమని? అయితే వాడు, అయ్యా నేను దేని చుట్టూ ఎరువు వేయమట్టు ఈ సంవత్సరం కూడా ఉండదు. ఈ సంవత్సరం కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసేపు అందుకే చూస్తున్నాం. ఓకే, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు భయం లేదండి. చర్చకు వచ్చిన తర్వాత వాక్యం ప్రారంభించిన తర్వాత బయటికి వెళ్ళిపోవడం వాళ్ళ ఇష్టాసారం అయిపోయింది. కానీ అందుకే నేను ఊరుకున్నానంటే దేవుడు చూసుకుంటాడు అంతే. భయం లేదు ఇంకా. ఎందుకంటే నేను కొంతవరకు సంఘాన్ని చెప్తాను. ఇంకా చెప్పే పరిస్థితి నాకు ఇంకా లేదనుకోండి, దేవుని చేతికి అప్పగించుకుంటాను. ఇంకా ఆయన చేతిలో నలుగుతున్నప్పుడు కూడా అనుకుంటారు, ఇలాగే అనుకుంటారు, ఇది కాలం కదా, కాలంలో ఇలా జరుగుతుంది అనుకుంటారు తప్ప మనము దేవుని సన్నిధిలో సరిగ్గా కొనసాగించబడట్లేదు. అందుకే మనకి ఎటువంటి పరిస్థితులు అని మాత్రం అనుకో. ఓకేనండి. అసలు వాక్యం ప్రకటించిన తర్వాత, వాక్యము మొదలెట్టిన తర్వాత బయటికి వెళ్ళడమే చాలా ఘోరం. బైబిల్ చెప్తున్నాను, చాలా ఘోరం. బయటికి వెళ్ళకూడదు అస్సలు. వాక్యము నడుస్తుండగా అసలు వాక్యం అయ్యే వరకు కూడా బయటికి వెళ్ళకూడదు. ప్రకటన గ్రంథంలో ఉందండి. ఎందుకు తెలుసండి? బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశాడంటే లోన వాళ్ళ మాత్రమే కొలమండి అన్నాడటండి. లోన వాళ్ళు కొలమంటే బయట ఉన్న వాళ్ళు ఏం చేశాడటండి? నేను చెప్పకూడదు, చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే మీరేమనుకుంటారు, అది నా మాట అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన మాట, దేవుని మాట నేను చెప్తున్నాను అనుకోండి, పాస్టర్ గారు చెప్పాడు అనుకుంటున్నారు అంతే. దేవుని స్తోత్రానికి నేను చెప్పడం మానేశాను. బైబిల్లో మాట చెప్పడం మానేశాను, వదిలేశాను కూడా. ఎందుకు తెలుసా? బైబిల్లో ఉన్న మాట చెప్తుంటే ఎలా ఉంది? నేను చెప్తున్నాను. మరి నేను చెప్పకపోతే బైబిల్లో మాట ఎవరు చెప్తారండి? ఇంకో పాస్టర్ గారు నువ్వు చెప్తాడు కదా, చెప్పాలి. ఇందులో మాట ఎవరు వచ్చి చెప్తారు? ఎవరిని చెప్పమన్నాడు దేవుడు? అలా చెప్తేనేమో నేను కావాలనుకుంటే నేను రాసుకున్నాను ఈ పుస్తకాన్ని, నేను కావాలైన నేను ప్రింట్ చేసుకున్నాను ఈ యొక్క వాక్యాన్ని. దేవుడు పరలోకాన్ని పంపించాడు, దాన్ని ఏం చెప్పమన్నాడు? దాన్ని చెప్పమంటుంటే ఆ చెప్పిన ఆయన్ని బట్టి ఏడవట్లేదు, నాకు బడి ఏడుతున్నారు చెప్తుంటే. జాగ్రత్త, గమనించండి. ఇది పెద్ద పాపం తెలుసా? ఆయన చెప్పమన్నాడు, నేను ప్రకటిస్తున్నాను. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. గడిత దేవుడు పిల్లలారా ఆలోచించండి. ఈ సంవత్సరము కూడా ఉండలేము. నిన్ను ఈ సంవత్సరం కూడా ఎందుకు ఉండనిచ్చాడో తెలుసంటే, ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇంకా మారలేదేమో, మారు మనసు పొందుటకు. ఎందుకు ఉండనిచ్చాడండి? ఆ సెట్ని ఎందుకు ఉండిచ్చాడు? చెప్పండి. అది అనగా అది ఫలించట్లేదు కనుక ఆ సేవకుడు ఏం చేస్తాడంటే అది ఫలించేటట్టుగా, దేవునికి ఉపయోగపడినట్లుగా మార్చబడి దేవుని కొరకు మంచి బ్రతుకు కొరకే మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు కూడా అంతే. చెట్టు దేవుని బిడ్డలారా ఎవరికి సూచిస్తుందంటే మనకి సూచిస్తుంది. ఎవరంటే చెట్టు ఎవరో కాదండి, మనమే. బైబిల్ చెప్తుంది. ఈ చెట్టు నువ్వైతే, మొక్కలు మీ పిల్లలైతే, మీరును మీ పిల్లలను ఏం చేయాలంటే ఈ సంవత్సరము కూడా ఎందుకు నిన్ను కానీ నన్ను కానీ మీ కుటుంబాలు కానీ మా కుటుంబాన్ని కానీ ఎందుకు ఉంచాడో తెలుసంటే, ఎందుకు ఉంచాడంటే మొట్టమొదటి మాట మారు మనసు పొందడానికి. ఏం పొందడానికి? మారు మనసు పొందడం అంటే ఏంటండి? మారు మనసు పొందడం అంటే దేవుని పిల్లల ఇంతవరకు దేవుడంటే, దేవుని కార్యాలంటే, దేవుని యొక్క ఆజ్ఞ అంటే, దేవుని మాటలంటే, దేవుని చిత్తం అంటే, దేవునికి ఇష్టముగా బ్రతకటం అంటే తెలియని మనము ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాక దేవుని ఇష్టాన్ని చేయటమే మారు మనస్సు. స్తోత్రం కలుగును గాక.
ఎవరి ఇష్టం చేయడం అండి? నీ ఇష్టాన్ని మానేసి ఏంటండి? నీ ఇష్టాన్ని మానేసి, ఇష్టం మానేక, ఇది నీ ఇష్టం కాదు, అసలు ఆదివారం రోజు నీ ఇష్టం కాదు నువ్వు అనగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి నీవు లెక్కపు చెప్పాలి. ఎంత లెక్కపు చెప్పాలి అంటే భూమికి ఆకాశానికి కొలవలేనంత లెక్కలు అప్ప చెప్పవలసినట్టు వారుగా దానిగా నీవు గనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ ఇష్టాన్ని చేయడానికి వీల్లేదు. మారు మనసు అంటే ఏంటి తెలుసా? నీ ఇష్టాన్ని చేస్తున్నావంటే, నీ ఇష్ట ప్రకారంగా వచ్చిపోతున్నావంటే, నీ ఇష్టానుసారంగా వచ్చి కూర్చుని వెళ్తున్నావంటే, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని దేవునికి సరిగ్గా లేదనంటే నువ్వేం పొందలేదో తెలుసా? మారు మనసు. ఎప్పుడేంటంటే మారు మనసు పొందారా? పొందారా? చెప్పండి, నిజం చెప్పండి. ఇది కూడా నిజం చెప్పండి. పొందపోతే పొందపోయారు అనగా అలా నడకపోతే నడకపోయారు. మాట అన్నా చెప్పాలి కదా, మాట కూడా చెప్పుకోకుండా దేవుని దగ్గర తప్పు పొందుతున్నారు ఎందుకు? కనుక మారు మనసు పొందిన వారు వారి ఇష్టానుసారంగా వారి ఇష్టాన్ని మాత్రం చేయరు, వారి ఇష్టాన్ని నెరవేర్చుకోరు. చెప్తున్నారా? అది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా వారి ఇష్టాన్ని నెరవేర్చుకోరు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వాడే మారు మనసు పొందిన వాడు. అంటే దేవుని స్తోత్రం చెప్తాం. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 30వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 30వ వచనములో ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడకుండానట్లుగా ఉండను. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలంటే ఎప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి దేవుడు మాట్లాడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రభు అయిన దేవుడు తాను మాట్లాడుతున్న విషయాలు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా, ఇటునరా దేవుడు చూచి చూడనట్లుగా ఒకవేళ ఉండవచ్చునేమో కానీ ఇక్కడ చెప్తున్నట్టు మాట మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్న మాట ఆలోచన, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఎప్పుడైతే అంతటా అందరూ కొందరు కాదు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కొందరు అందరూ కాదండి. ఎంతమంది ఉంటే అంతమంది, అందరూ మారు మనసు పొందాలి. అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. విన్నారా? ఈ మాట, ఈ మారు మనసు పొందండి అనే మాట ఆజ్ఞ. వింటున్నారా? ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. ఇక్కడ మారు మనసు పొందేటి వారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడేమో కానీ దేవుడు ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలని ప్రతి చోట మీటింగ్స్, ప్రతి చోట చర్చ్, ప్రతి చోట వాక్యము, ప్రతి ఈదులో సువార్త, ప్రతి ఊరిలో సేవకుడు, ఎక్కడ చూస్తే అక్కడ దేవుని మాట వినబడుతుంది. ఎందుకు వినబడుతుందంటే అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, అందరూ యేసుక్రీస్తు దేవుడని వారు మార్చబడిన వారిగా ఉండాలి. ఒకవేళ మార్చబడకపోతే అది క్రైస్తవుడైనా, మార్చబడకపోతే అన్యుడైనా, ఒకవేళ మార్చబడకపోతే అది ఎవరైనా ఏం చేయబడతాడు అంటే, ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా నరకవేయబడతాడో, తీసివేయబడతాడో ఆ పరిస్థితి రాకుండాట్లుగా ఏం చేయన్నాడో ఆయన అందరికీ సువార్త ప్రకటించండి, అందరూ మారు మనసు పొందినట్లుగా కష్టపడండి అని దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఈ వార్త మీ ఇంటిలోనికి వచ్చింది, ఈ వార్త మీ ఇంటిలోనికి వచ్చింది, ఈ వార్త మీ ఊర్లోనికి వచ్చింది, ఈ వార్త నీ దగ్గర కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నీవు
అనగా పాత రోజులను, పాత పరిస్థితులను, పాత యొక్క మరి విధానాలను మార్చి యేసు అనేది వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన చెప్పింది చేసి మనము రక్షించబడి ఆయన రక్తం ద్వారా, మరి ఆయన యొక్క రక్తం ద్వారా మనందరం కూడా ప్రోక్షించబడి కడగబడి ఏం చేయాలంటే మనము పాత క్రియలను విడిచిపెట్టి అనగా కొత్త క్రియలు చేయాలి. ఆ క్రియలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి క్రియలు. కానీ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ సంవత్సరం కూడా నీవు ఉన్నావు? ఎందుకు ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిచ్చాడు? ప్రశ్నించుకో. ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిచ్చాడు అంటే దేవుని పిల్లలారా, మనము ఇంకా ప్రభు కొరికే బ్రతకవలసిన బ్రతుకు ఎంతో ఉంది. అంతేకాకుండా దేవుడి వాక్యములు ప్రకటన గ్రంథములో ఒక విషయాన్ని దేవుడు మాట్లాడుతాడు. అది కూడా మనము చదువుకుందాం. అది కూడా ఈ రోజు మనము తెలుసుకుందాం. తొందరగా తీయని 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో కొన్ని సంగతులు చదువుకుందాం. 4 నుంచి 5 వచనాలు చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. సంఘం మీద అంటే తప్పు మోపుతున్నాడంటే, ఒకవేళ నేనే ఉన్నానంటే మీ మీద తప్పు మోపు ఊరుకుంటారండి? మాట్లాడరండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మోపాను అనుకోండి, ఆయన ఏం చూసి తప్పు మోపాడు కదా. చూడండి, ఇక్కడ సంఘం మీద ఒక తప్పు మోపుతున్నాడు. ఈ సంఘం పేరు ఎఫెసీలో ఉన్న సంఘం. ఈ సంఘం అనేది ఎఫెసీలో ఉన్న సంఘం. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక తప్పు మోపుతున్నాడు సంఘం మీద. తప్పు మోపుతూ మాట్లాడుతున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవి. ఆ సంఘం అనగా తప్పు మోపడానికి గల కారణం ఏంటి తెలుసండి? ప్రేమ. ఏంటండి? ప్రేమ వదిలిందండి. ప్రేమ. దేవుడి పిల్లలారా, ఈ రోజున ప్రేమ అనేది ఏమైపోయిందంటే సంఘాలలో, సమాసాలలో ప్రేమ ఏమైపోయిందంటే సల్లారిపోయింది. ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా, ఏ సమాసంలో చూసినా, ఏ పక్కకి వెళ్ళినా కానీ, ఏ ఇల్లులోకి వెళ్ళినా కానీ, ఏ మందిరం దగ్గరికి వెళ్ళినా కానీ, ఏ సహోదరులు క్రైస్తవులైన వారి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? ఏమైపోయిందంటే వాళ్ళకి ప్రేమ లేదు. ఎవరు పిల్లలారా? ప్రేమ లేని క్రైస్తవులు నరకంలోనికి వెళుతాడు. ఇక్కడ అంటున్నాడు ఏముందంటే, ఇక్కడ ఏం పోయిందంటే వీళ్ళకి అంటున్నాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. వదిలేసావు. తలారిపోవడం కాదండి, వదిలేసావు. ఏం చేసావు? వదిలేసావు. ఆలోచించు. నీకుండిన ప్రేమ వదిలేసావు. నీకుండిన ప్రేమ వదిలేసావు అంటే నీకుండిన ప్రేమ ఏ ప్రేమ? భార్యాభర్తల ప్రేమ అనుకుంటున్నావా? అన్నదమ్ముల ప్రేమ అనుకుంటున్నావా? స్నేహితుల ప్రేమ అనుకుంటున్నావా? లేకపోతే నీ పక్కవాడి యొక్క ప్రేమ అనుకుంటున్నావా? ఆ ప్రేమలైతే వదలముండు. ఆ ప్రేమని పొందుతాం, వదలం. కానీ నువ్వు వదిలేసిన ప్రేమను తెలుసా? దేవుడిని ప్రేమించడం వదిలేసావు. దేవుడిని ప్రేమించడం వదిలేసామంటే దేవుని ప్రేమించగల ఆలోచన చేయి. దేవుని ప్రేమించడం అంటే ఆలోచన చేయి. దేవుడిని ప్రేమించడం అనేది ఒకసారి చెప్తున్నాను, ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. మొదటిగా నీకుంటున్న ప్రేమ ఆలోచన చేయి. దేవుని దగ్గర ఎలాంటి ప్రేమను పొందినావు? దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించాడు? తర్వాత దేవుని ప్రేమలను ఎలాగ పెరిగావు? ఇప్పుడు దేవుని ప్రేమ అక్కర్లేదు. దేవుని యొక్క ఉన్నతమైన కృపని అక్కర్లేదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవ సోదరులు అనగా ఏం చేయబడుతున్నారంటే దేవుని ప్రేమను వదులుకున్నారు. ఆ వదులుకున్నాడు ఇంకే కొంచెం పాస్టర్ మనసులు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు వదులుకున్నారు అంతే. ఆయన ఊరికే మాట్లాడారు. ఊసిపోక నీకు మీద నాకు మీద సొల్లుకోవడం ఎప్పుడైనా ఆయన నీ జీవితంలో ఏదైతే అతిక్రమించావో ఆ అతిక్రమించిన దాన్ని జ్ఞాపకం చేసి మళ్ళా తిరిగి ఆయనలో అంటికట్టడానికి మాట్లాడతాడంటే
నువ్వు నేను మాట్లాడేది ఏంటో తెలుసండి, అంటికట్టిన దాన్ని పీకి వేయడానికి ఉంటుంది మన మాట. ప్రేమ కాకుండా దాన్ని పీకి వేయడానికి అలాగే మన మాట ఉంటుంది. అలాగా ప్రభు సన్నిధిలో అనేక మందితో మన కలిసి మాట్లాడుకున్నప్పుడు మన మాట ఏముంటుందో తెలుస్తుంది, అలాగా పెరిగి వేయబడినట్లుగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అంటకట్టబడినదిగా ఉంటుంది. దేవుని మాట అంటకట్టబడినదిగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసు అంటే, నీకుండిన ప్రేమను నీవు మొదటివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపితే. గమనించండి, మనసులో పాపం ఉన్నంత చెప్పు కూడా ఎవరిని ప్రేమించలేరు. మనసులో అలాగే దేశము అలాగే సాధారణ క్రియలో ఉన్న చెప్పు కూడా ఎవరిని ప్రేమించలేరు, దేవుని కూడా ప్రేమించలేరు. ఇక్కడ అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి? నీవు ఏ స్థితిలో నుండి పడితీవో చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడితీవో ఏమంటే అది జ్ఞాపకం చేసుకోండి. నీకు జ్ఞాపకం లేదా? నీకు తెలియదా? మొదటి క్రియలు ఏంటో, మొదటి పనులేంటో, మొదటి అలవాటులేంటో, మొదటి మాటలేంటో, మొదటి ప్రేమలేంటో, మొదటి ప్రేమ ఏంటో, మొదటి విశ్వాసం ఏంటో, మొదటి వాక్యం ఏమిటో, మొదటి యొక్క దేవుని సన్నిధి అనుభవం ఏంటో నీకు తెలియదా? దాని గురించి మాట్లాడుతూ సంఘంతో అంటున్నారు కదా, ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘస్థులారా, ఏ స్థితి నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని తెలుసు. నీకు తెలుసు. ఇది నేనంటున్న మాట కాదు, చదువుదాం. అక్కడ కాదు, మన చదువుదాం. అక్కడ కాదు. ఆ సంఘం ఎలా ఉండేది అక్కడి చదువుకుందాం. 2వ వచనం చదవండి, ఎలా ఉండేదో. అబ్బా, ఆ ఎఫెసీ యొక్క సంఘ క్రియలు చాలా బాగున్నాయంట. అబ్బో, ఆయన సంఘము మామూలు కష్టం కాదంటే, సేవలో కానీ, సహకరించడంలో కానీ, లేకపోతే పరిచర్యలో కానీ, ఎంతో కానీ చాలా కష్టపడినట్టు. అబ్బా, సహనములో అంత గొప్ప సహనం కలిగిన సంఘం లేదంటే ఎఫెసీ సంఘం లాంటి సంఘం. నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను ఏంటంటే నువ్వు దుష్టులు సహింపలేవని. అయితే ఒకప్పుడు ఆ సంఘంలో దుష్టులు ఉన్నారనుకోండి, ఆ యొక్క సంఘంలో దుష్టులు ఉన్నారనుకోండి, ఎవరైనా దుష్టులు కనపడ్డారనుకోండి, ఆ సంఘస్థులకండి ఆ సంగతులు సహించేవాళ్ళు కదటండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసి, ఆ దుష్టుల్ని సంఘంలోకి దిగుతున్నారు. అందుకే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చదువుదాం. దుష్టులు కాకయే. ఇక్కడ ఏమన్నాడు? దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు దుష్టులు సహింపలేవని. ఆ సంఘములో, ఆ పక్కవారిలో, లేకపోతే ఎక్కడైనా కానీ దుష్టులైన దేవుని పిల్లలు, దుష్టులైన దుర్మార్గులైన వాళ్ళు ఉన్నారంటే సహించుకోకుండా ఖచ్చితంగా ఖండించేదంటే, ఖచ్చితంగా మాట్లాడి ఖచ్చితంగా ఉండేదంటే, సహించదు కాదంటే. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసండి, దుష్టులు సహించుకోకుండా ఉండే నీవు దుష్టులు చేర్చుకుంటున్నావా? దుష్టులు మెల్లగా దక్కించుకుంటున్నావా? దుష్టులు చెప్పేది నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సంగతుల గురించి. చదవండి. అపోస్తలులు కాకే, చూడండి, పాస్టర్లు కాకే. పాస్టర్లని ఇంటింటా తిరిగే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చేర్చుకునేది కాదు. వారు దైవజనుడే దైవజనుడు, ఆ పేతుడే దైవజనుడు, ఆ యొక్క అపోస్తలుడే పౌలే దైవజనుడు, లేకపోతే ఆ పేతుడే దైవజనుడు, ఆ యోహానే దైవజనుడు, ఇలా చెప్పుకుంటే ఆ యొక్క ఆ దైవజనుల గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలులు కాకే అంటే దొంగ అపోస్తలులు అన్నమాట, దొంగ శాములు అన్నమాట. ఏం చేస్తే తెలుసు, వాళ్ళ ఇంటిలోకి కానీ, వాళ్ళ వీధిలోకి కానీ, వాళ్ళ సంఘంలోకి రాకుండా మీరు ఏం చేసేవారు తెలుసా? కట్టడి చేసేవారు. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఈదుల్లో, సమాజంలో ఎక్కడ పడితే వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు. ఎవరు? ఎఫెసీ సంఘం అపోస్తలులు కాకయే వారిని పరీక్షించే వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ అబద్ధికులని నువ్వు కనుగుంటువని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము వారిని భరించి అలయలేదని నేను ఎరుగును. ఏమంటే ఇన్ని పనులని ఇప్పుడు 2వ వచనం కానీ 8వ వచనం చదువమ్మా. ఇక్కడ ఏమేమి రాయబడి ఇవన్నీ కూడా ఆ సంఘంలో ఉండేటండి. మరి ఉన్న సంఘానికి ఏం దరిద్రం పట్టిందంటారా?
ఆలోచించండి. మొత్తానికి ఏదో దరిద్రం పెట్టింది ఈ సంఘానికి, ఏదో కొట్టేసి ఈ సంఘానికి. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఎన్ని మంచి యొక్క లక్షణాలు ఉన్నాయో చూడండి. మరి ఇన్ని ఉన్నప్పుడు తర్వాత మరి 3వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడో తెలుసా అంటే ఏంటండి, ఎక్కడ దాకా వచ్చాము మనం, ఎక్కడ చదివామా? నా నామము నిమిత్తమును భారము భరించి అలయలేదో నేను ఎరుగుదు. అంతవరకు బాగుంది అని చెప్పి ఏమంటాడు చదవండి. అయినను ఇన్ని ఉన్నాయి నీ దగ్గర, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర, ఇన్ని పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయి. ఎంత నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏంటో తెలుసా, అయినలో ఏదో జరిగిందనమాట, ఏదో అయిందనమాట. ఆ సమయం అయినను నీకుండినా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇన్ని ఉన్నాయి, ఏం లాభం అంటారు కదా. అన్నీ ఉన్నాయి కానీ ఏది లేదంటండి, ఏదో లక్షణం లేదంట. ఏదో లక్షణం? అన్నీ ఉన్నాయి కానీ 5వ లక్షణం లేదంట. మరి ఏంటో కానీ 5వ లక్షణం నాకు తెలియదు కానీ అన్నీ ఉన్నాయట, ఏ లక్షణం లేదంటే చెప్పలే. అసలు ఎవరు మీరే నా దగ్గర మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు, బయట మాట్లాడేస్తారు, చాలా మాటలు మాట్లాడతారు, కుక్క తిరగకుండా చెప్పేస్తారండి. ఎవరి గురించి చెప్పాలనుకుంటే, ఇంకా పాస్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఇంకా తిరిగిలేదు. ఇక్కడ వాక్యం జరుగుతున్నా కానీ బయటికి వెళ్ళి మాట్లాడతారు. అది తెలియదు అనుకుంటున్నారేంటి? ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ గుడిపాడు జరుగుతుందో, ఏ జరుగుతుందో దేవుడు బిడ్డలేదా? దేవుడికి నాకు తెలుసు, దేవుడికి కదా నాకు తెలుసు. దేవుడి స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. మీరు అనుకుంటున్నారో మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, మీరు ముగ్గురే మాట్లాడుకున్నారు, నలుగురే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇంకొకటి వచ్చి ఏం చేస్తాను, మీ పక్కనే నిల్చున్నాడు. మీకు తెలుసా విషయం? మీకు తెలుసా విషయం? మేము ఇద్దరే కదా మాట్లాడుకుంటున్నాం, పక్కింటి ఎవరి గురించి. మేమిద్దరే కదా మాట్లాడుకుంటున్నాం, లేక మేము ముగ్గురు కదా మాట్లాడుకుంటున్నాం, మేము నలుగురు కదా మాట్లాడు. ఎవరు లేరు అనుకుంటున్నారా? మీతో కలిసి మరొకరు ఉన్నారంటండి. మీరు అనుకుంటున్నారంటే. మలాకీ గ్రంథం చదవండి. మలాకీ గ్రంథం తీయాలి కొంత తొందరగా తీయాలి. తీసి 3వ అధ్యాయము 14 వచ్చిన 16 వచ్చిన చదవండి. ఆగండి అప్పుడు నాకు చూసేయండి. ఇప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారంటే ఎవరండి? ఎవరు మాట్లాడుకుంటున్నారంటే యెహోవా యందు భయభక్తులు గలవారు అండి. చెవియొగ్గి ఆలకించడంటే ఇప్పుడు ఏనండి, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారండి, తర్వాత నేను వచ్చానండి, మీరిద్దరు మాట్లాడుకుంటుంది, నేనేం చేస్తున్నాను చెప్పండి? నేనేం చేస్తున్నాను? చెవి యోగ్యం ఏం చేస్తున్నాను? మీ యొక్క నోట్లో నోరెట్టి మాట్లాడకుండా నేనేం చేస్తున్నాను? మీ మధ్యలో నేనేం చేస్తున్నాను? చెవి యోగ్య. ఇప్పుడు చెప్పండి మన పరిస్థితి ఏంటి? జాగ్రత్త, దేవుడు ఎట్లేదు అనుకున్నావా? జాగ్రత్త. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు? నీకు తెలియదు అనుకుంటున్నావు, అంటే అది సాగుకు తెలియదు అనుకుంటున్నావేమో, సంఘస్థులకు తెలియదు అనుకుంటున్నావేమో, నీ ఇరుగు పొరుగు వారికి తెలియదు అనుకుంటున్నావేమో, లేకపోతే నీ యొక్క బంధువులు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పక్కనే నిలబడ్డాడు ఎవరైనా, నీ దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. జాగ్రత్త, నోరు జాగ్రత్త, జాగ్రత్త. ఇన్నిసార్లు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని సంఘం మీద ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుని సంఘం గురించి అసలు మాట్లాడకూడదు. దేవుని సంఘం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మళ్ళా చెప్తున్నాను, అంతకంటే ఎక్కువ దేవుని సేవకుడు మీద, సేవకురాల మీద అస్సలు మాట్లాడకూడదు. అప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది. ఎందుకు నేను ఉండనిచ్చాడు దేవుని పిల్లలారా అంటే, ఇక్కడ ఒక మాట కూడా, నీవు ఏ స్థితిలోని పడితేవో అది జ్ఞాపకము చేసుకున్నాము. ఏమండి, ఈ వరకు మనం ఎలా ఉన్నామో తెలియదండి. మేము ఒక మాట అడుగుతున్నాం, ఈ వరకు మనం ఎలా ఉన్నామో మనకు తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలీదా అన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఉండరా? ఎవరు మాట్లాడలేదు, ఒకదాన్ని చెప్తున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలీదా మీకు? ఒకవేళ తెలియదు అన్నారు అనుకోండి, ఒక మాట నేను చెప్పనా?
మా తాతలండి మీరు చెప్తారు, నేను చెప్తాను, మీరు అంటారండి, నేను అంటానండి. మా తాతలండి నేతి తాగారండి, దేనితోటి పిడతంతో తాగేసారండి, కుండంతో తాగేసారండి. ఒక్కసారి వచ్చి మీరందరూ మా మూతులు వాసన చూడండి అనరా? మీ తాతలు తాగేదో లేదు తెలియదు, కానీ అది జ్ఞాపకం చేసుకుంటున్నావు. కానీ నువ్వు ఏ స్థితిలో పడ్డావో, ఏ స్థితిలో నీ వరకు ఉన్నావో నీకు తెలియదా? మళ్ళా నాతో చెప్పిస్తావా? పాస్టర్ గారితో చెప్పిస్తున్నావు నువ్వు? సార్ అందరూ దేవుడి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఏ స్థితిలోకి పడితే అది జ్ఞాపకము ఏం చేసుకోవాలి అంతేకాని తప్ప ఆ రావట్లేదు కదండి, ఈ రావట్లేదండి అది జ్ఞాపకం చేసుకోదు. నువ్వు రావట్లేదు, నువ్వు ప్రార్థించట్లేదు, నువ్వు ఆరాధించట్లేదు, నువ్వు ముందు రావట్లేదు అనగా ఏమండి అయిపోయిన తర్వాత ఒక గంట ఉండి వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నావు? ముందుగానే బైబిల్ సంఖ్య పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆలోచన జ్ఞాపకం చేసుకో సార్, జ్ఞాపకం చేసుకో. నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ పక్కోడు పాడైపోయింది చూసి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆడు పాడైపోయాడు కదండి, నీకు కొంచెం పర్వాలేదు, నువ్వు కొంచెం పర్వాలేదు అన్నావు అంటే నువ్వు పాడైపోయావు లెక్క. నువ్వు కొంచెం బాగున్నావా? నువ్వు ఆ మాట అన్నావంటే దానికి అర్థమేంటి? నువ్వు పాడైపోయిన తర్వాత ఆ మాట వచ్చింది నీకు. నీకు అర్థమైందా? నేను ఏదో బాగున్నట్టుగా మాట్లాడుతాను, నేను పర్వాలేదు, కొంచెం వాళ్ళకి పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఎక్కడ పర్లేదు. ఒక్కసారి నిన్ను ఎక్కడ ఎత్తానండి, తక్కిడిలో వేస్తే, తాసులో వేస్తే నువ్వు తేలిపోతున్నావట. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. నీకు అర్థమైనా? ఇప్పుడు చెప్తున్నాను, మనందరికీ నాతో పాటు కూడా కలిపి నేను చెప్తున్నాను, మనందరం కూడా త్రాసులు వేస్తే తక్కువైపోయాము అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మరి నేను భయపడొద్దా? మళ్ళా చెప్తున్నాను, నేను భయపడొద్దా? మీరు భయపడొద్దా? మరి ఏ స్థితిలో పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవద్దా? ఇంకా అలాగే ఉంటావా? మార్చుకోవా? మారు మనసు పొందవా? మారు మనసు పొంది మొదటి క్రియ చేయడానికి నువ్వు సిద్ధపడవా? సిద్ధపడవు. నేను ఏం చేస్తా తెలుసా? పక్కోళ్ళు మాత్రం చెడగొట్టేస్తాను. పక్కోళ్ళు చెడగొడుతున్నాడు కానీ మరి చెడిపోవడానికి ఏం పోయే కాలం వచ్చింది? ఆలోచించండి. పాడైపోవడానికి పోయే కాలం వస్తుందండి, మంచి కాలం ఏమి కాదండి. అర్థమవుతుందండి? మనము దేవుని పిల్లలు, దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు నడవడానికి మంచి మాటలు చెప్పి మనల్ని ఆత్మీయంగా ఎదిగించేవాడు మాత్రము వాళ్ళ మాటలే నమ్మాలి తప్ప నిన్ను కృంగతీసి పరిచర్యలను, ప్రార్థనలను, విశ్వాసములు అనగా ఏటేటు మాట్లాడేది వాళ్ళు మాటలు మాత్రం నిన్ను నరకానికి తీసుకెళ్ళడమే తప్ప ఏది కాదు. నేను అంటున్నాను, నీకు జ్ఞాపకం ఉంటుందా? ఎంత వాక్యం చదివేవాడు, ఎంత వాక్యం చదివేదాను, ఎన్ని ఉపవాసాలు ఉండేదాను, వారానికి శనివారం కాకుండా మంగళవారం కాక మధ్యలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు సంఘంలో. అనగా దేవుని బిడ్డ ఎంత వర్షం వచ్చిన గుడ్డ నెత్తి మీద వేసుకుని వచ్చి అనగా శనివారాలు ప్రార్థన అంత దూరం అనుకోకుండా ఇప్పుడు ఏమైంది ఆలోచించు. ఎందుకు పరిస్థితుల్లో మనకి అనుకూలంగా ఇంట్లో ఉండట్లేదు? ప్రార్థన తగ్గిపోయింది కదా. ఆలోచించండి, ఏ స్థితిలో మనం పడ్డామో జ్ఞాపకం చేసుకుంటాం. బాగోలేదని వెళ్తున్నావు కానీ అయ్యో ప్రార్థనలో అనగా నేను పరిస్థితి బాగుంది. 1 సంవత్సరం నుంచి అని వస్తుంది, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, ఇదిగో 25 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు వాళ్ళ ఆలోచించండి. అయ్యో 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 ఇక్కడికి ఎక్కడికో వెళ్ళడానికి అయితే అది ఎంత అర్ధరీతిలో నీకు ఎంత టైం అయినా కలుగుతుంది దేవుని సన్నిధికి. ఇంకా అలాగే ఉంటావా? నువ్వు అలాగే ఉంటావా? నీకు జరుగుతుంటే ప్రతి పరిస్థితి బిడ్డపై ఏడుస్తున్నావు, భర్తపై ఏడుస్తున్నావు, అందులో కుమార్తెపై ఏడుస్తున్నావు, ఇంకా ఎవరి పడే ఏడుస్తున్నావు. అంతేగాని దేవుడి సన్నిధిలో పడి ఏడవాలని లేదు. ఈ కర్మ అంతా ఏంటి, ఎందుకు వస్తుందనే సంగతి నీకు తెలియదా? తెలుసుడు కూడా ఎందుకు? నువ్వు అంతలాగా హృదయాన్ని ఏం చేస్తున్నావు అనగా దేవునికి దూరం చేసుకున్నావు. ఆలోచన నుంచి దేవుడి ఈరోజు మాట్లాడుతున్న మాటలు మన జీవితాల్లో మేలు కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చాడు అని అంటే, ఈ సంవత్సరం కూడా నువ్వు ఉన్నావు అని అంటే, ఏమంటే ఉండనేమన్నానంటే 4 బ్యాండీకాయలు తాగేసి రోడ్ల మీద తిరిగేసినందుకు దేవుడు ఉండనిచ్చాడా? నువ్వు మారుతావేమో నేను బతికిస్తుంటే నువ్వు ఇంకా ఆడుతున్నావా ఆట దేవుడితో? ఇంకా ఆడుతున్నావా? నువ్వు ఎవరితో ఆడుతున్నావు? సేవకులతో ఆడుతున్నావా?
ఆడుతున్నావా, సంఘంతో ఆడుతున్నావా, నీ కుటుంబంతో ఆడుతున్నావా, నీ పిల్లలతో ఆడుతున్నావా, సమాజంతో ఆడుతున్నావా ఆట? ఇంకా నీకు జ్ఞాపకం రావట్లేదా? ఈ రోజు నేను ఇలా బ్రతికున్నానంటే నేను బ్రతికున్నానంటే ఈ సంవత్సరం కూడా ఉండనేమో అనగా సేవకుడు ప్రార్థన చేస్తాడు, సోదరుడు ఇలాగున్నాడు నాయన, సోదరు ఇలాగున్నాడు ఆయన, వాడి పరిస్థితి ఇలాగున్నాడు ఆయన, అందులో కూడా చచ్చిపోవడం నీ చిత్తం కాదు ఆయన మేము వేడుతుంటే మా ప్రార్థన మీకు ఎలా ఉంది? ఎలాకోలంగా ఉందా? మా ప్రార్థన ఎలా ఉందో తెలుసంటే మీకు తీసివేయబడినట్టుగా ఉందా? మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడుస్తూ ఉంటే మీరు ఏంటండి ఆలోచన చేసే ఒక్కసారి వాక్యం దగ్గరకు వచ్చి ఎప్పుడైనా వాక్యం తొంగు చూసి అయ్యో ఈ సంవత్సరం కూడా నేను నా పిల్లలు ఉన్నాను అంటే, నేను నా బిడ్డలు ఉన్నానంటే, నేను నా భర్త ఉన్నాను అంటే తోటమాలి ప్రార్థన కాదా? తోటమాలి యొక్క అనగా ప్రార్థనలు కావా? అది నా యొక్క దేవుడి ప్రార్థన కాదా? అది నా సేవకుడి ప్రార్థన కాదా? గట్టిగా అరిసి నేను చెప్పాల్సిన అవసరం ఏంటండి? నాలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా మాట్లాడుతుంది. ఇంకాను ఆత్మను దుఃఖ పెడతారా? ఇంకాను ఆత్మను ఇంకా ఇబ్బంది పెడతారా? ఏమండి 3 రోజులు వాక్యం ఉన్నారు. శనివారం ఎంతమంది వచ్చారండి? మాట్లాడరేంటండి? కానీ 3 రోజులు వాక్యం ఉన్నారు. ఎంతమంది వచ్చారు శనివారం? ఇదా ఎంతమంది? 5 ఈ 5 వెళ్తారు కానీ ఎడబడకూడదు, వెళ్ళిపోవాలి. మనమే ఇక్కడ సిద్ధపాటు మనకే లేదు. ఏమంటే ఆన్లైన్ ప్రార్థనలోకి రండి, ప్రత్యేకంగా ప్రార్థన పెడితే మీకు అనగా 2 ప్రార్థనలు అయిపోతాయేమో అని నేను ఆలోచన చేసి ఆన్లైన్లోకి రండి. ఏంటి దేని కొరకు రమ్మన్నాను? ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, వాటి కొరకే సిద్ధపాటు కొరకు రమ్మంటే ఎంతమంది వచ్చారు? మీరు రాడు కానీ దేవుడు మీకు ఓకే కింద నుంచి పైకి ఒత్తేయాలి దేవుడు. భయం లేదా మీకు? తెల్లాలేసి పనులకి వెళ్తే ఎవడిచ్చండి ఓకే నీకు వచ్చేసిందా? దేవుడు ఇస్తేనే తప్ప, దేవుడు లెగ్గొట్టి చేపెట్టి పట్టి తీసుకెళ్తేనే తప్ప. అంటే ఆయన ప్రేమ నువ్వేం చేస్తున్నావు? అపార్థం చేసుకుంటున్నావు అన్నమాట. అంటే నిన్ను చేపట్టుకు నడిపి సైపట్టుకు సాయంకాలం మంచం మీద పడుకోబెట్టి నీకు మంచి నిద్ర ఇస్తున్నదిగా. అప్పుడప్పుడు ఆయన కార్యాలకు నువ్వు రావాలని లేదా? అప్పుడప్పుడు ఆయన కార్యాల పట్ల ఆసక్తి లేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన నా మాట కాదు, నేను దగ్గర చెప్పాను, నేను రాసుకున్నానండి బైబిల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీసారా? 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అందరూ అండర్లైన్ చేసుకోండి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమో తెలుసా? మీలో ప్రతి వాడును మీ సొంత కార్యములనే మాత్రమే కాక ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ అందరికీ దొరికితే నాయకు చూడండి. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు అంటే మీలో ప్రతి వాడు సొంత కార్యములు మాత్రమే కాక, మీ సొంత కార్యాలు చేసుకుంటున్నారా, మానేసుకుంటున్నారా? కాదు. కానీ ఇంకేమన్నాడు? ఇతరుల కార్యం అంటే ఇతరులు ప్రార్థన పెట్టుకుంటే, ఇతరులు ఏమో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే, ఇతరులు ఏదైనా ప్రార్థన చేయమంటే, ఇతరులు ఏదో కృతజ్ఞత గుర్తులు పెట్టుకుంటే, ఇతరులు ఏదైనా కార్యక్రమాలు చేయమని అలాగే సంఘానికి చెప్తే మనందరం ఎక్కడికి రావాలి? రావాలక్కర్లేదా? చెప్పండి. మూడో కూడా ప్రార్థన చేసి సమాధానం అనగా దేవుడికి చెప్పేది కుదురుతుంటున్నారా? దేవుడు అడుగుతున్నాడు, చెప్పండి. 2వ అధ్యాయం 20 చదువు, 2:20 చదువు. అమ్మా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమో తెలుసా? అందరూ ఏంటంటే అందరూ కూడా మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఏంటి సమాధానం? దేవుడు అడుగుతున్నాడు. ఏంటి సమాధానం అండి? ఇది నేనా అడిగేది? నేనా రమ్మన్నాను? నేనా నా సొంత కార్యాలు చేయడానికి రమ్మన్నాను? భయం లేదా? భయం లేని వాళ్ళకి దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడు? నీ ఊరిని కాపాడతాడండి, నీ సంఘాన్ని కాపాడతాడండి, నీ కుటుంబాన్ని కాపాడాలి. ఆలోచన చేసి సోదరులారా, ఆలోచన చేసి దేవుడు నీ పట్ల ఎంత చేస్తుంటే నువ్వు అలా చేస్తుంది అని ఆలోచన చేస్తే అయ్యో ఎంత భయంకర విషయం. సర్దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను చెప్పాను కదా, నేను సాధారణంగా తీస్తే మాత్రం ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. దేవుడు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉందో తెలుసు, గుణపాలంగా మనకి ఎలా ఉంటుందో తెలుసా, మారే దాకా పొడి చేస్తాడండి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక అదేనే ఎవరో మారేదాకా పొడిచేది ఎవరో దేవుడా. అబద్ధాలు ఆడకండి. మీరు బయటకు వెళ్ళాక పాస్టర్ గారు అని చెప్తారు. మీరు పాస్టర్ గారు ఇలాగన్నారు, ఇలాగన్నారు పాస్టర్ గారు అన్నారు. ఇది ఎవరన్నారండి? అందుకే ఇంకా పాపం మీకు ఎక్కువ మూట కట్టుకుంటాను ఎందుకు చెప్పమంటారు? అందుకే మూట కట్టుకుంటాను. దేవుడు అంటే నేను అన్నాను అంటారు. మీకు అర్థమైతే పాపం ఎందుకు మూట కట్టుకుంటారు తెలుసండి అందరూ? ఎందుకంటే నేను అనలేని మాట అన్నానంటే అబద్ధమే కదా, చెప్పరేంటండి? నేను అనలేని మాట ఇది నేను అన్నానా దేవుడు అన్నాడు? మరి నేను అన్నానని బయట ఎందుకు పంపిస్తున్నాడు? మరి దేవుడు ఊరుకుంటాడా? మాట్లాడరా? దేవుడికి లోబడ్డం మానేసి తిరువాతకి ఎవరికి తలంబరారేస్తున్నావు నువ్వు? దేవుడికి, నాకు కాదు. దేవుని స్తోత్రం కలుగుతుందా? ఒక విషయం తెలుసా నీకు? దేవుడికి ఎత్తే దేవుడు ఊరుకుంటాడేమో కదా, దేవుడు సేవకుడికి ఎత్తే దేవుడు ఊరుకోడు తెలుసా? అని చాలా కోపం వస్తుంది. సౌలా నన్ను ఎలా హింసించుతున్నావంటే అప్పుడు యేసు ప్రభుని ప్రశ్నించి మాట, సౌలు మాట ఏంటో తెలుసా? నువ్వు ఎవడవు అని అడుగుతున్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? నిన్నెప్పుడు హింసించాను రా బాబు, నేను హింసించింది పాస్టర్ గారిని, పొడిచేసాను, చంపేసాను, నాశనం చేశాను, బజార్లోకి లాక్కున్నామని చెప్పేసి పట్టాలు తీసుకున్నాను గవర్నమెంట్ దగ్గర. నేను పాస్టర్ గారిని నేను అన్నదే, చంపేస్తానన్నది పాస్టర్ గారులు అండి, ఈదులోకి తీసుకొస్తాను పాస్టర్ గారులు అండి, ఈదులో అల్లరి పెడతానన్నది పాస్టర్ గారులు అండి. మరి ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది? కోపం వస్తుంది ఆయనకి. నిన్ను ఎప్పుడు నీ జోలికి రాలేదే, యేసయ్యా నువ్వెవడో, ఎప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదే కాదు. ఎవరు తెలుసా? ఆ సేవకులైనటువంటి వారిని నువ్వు పెడుతున్న హింసను నేను చూసాను. బొక్క బాట్లా పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? బొక్క బాట్లా పడ్డాడు. దయచేసి బొక్క బాట్లా పడకుండాట్లుగా దయచేసి చాలా జాగ్రత్తగా ఉందాం. ఏమంటుంది? ఏమిటి తెలుసా? ఏమని? నీ మొదటి క్రియలు ఏంటంటే నీ మొదటి ప్రేమ వదిలిపెట్టేస్తావు. ఏ స్థితిలో ఏం చేస్తావు? ఏ స్థితిలో పడి ఉన్నావో జ్ఞాపకము తెచ్చుకో. కనుక దేవుడు పిల్లలైన మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. కొనసాగించండి ఆ మాట. జ్ఞాపకం చేసుకుని వారి మనసు పొంది ఏం చేయమన్నాడు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మొదట ఎలాగైతే చేసావో, ఎలాగైతే దేవుని కొరకు సమర్పణ చేసావో, మొదటిగా దేవుని కొరకు బ్రతకాలని అనుకున్నావో అది జ్ఞాపకం చేశాడు. ఆ మొదటిలోని యొక్క కొనసాగింపుడు మళ్ళా కొనసాగింపు చేయమంటున్నాడు. అట్లు చేసి ఏంటమ్మా? నువ్వు మారు మనసు అంటున్నాడా? నువ్వు మారు మనసు అంటున్నాడా? నీవు మారు మనసు పొందితేనే సరే. ఆగండి. ఒకవేళ అదే మాట నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే ఎవరో కావడానికంటండి గుడుగు రావట్లేదు కనుక గుడుగు రాకపోతే సరే ఇలా జరుగుద్ది అని అన్నట్టండి. ఆ గుడుగు వస్తే మనిషి దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే అన్నాడే తప్ప నిన్ను ఇంకేమనలేదు కదా. ఇప్పుడు దేవుడు అన్నాడు మారి మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను దగ్గరకు వచ్చి అంటే నీ దీపస్తంభమును. దీపస్తంభం అంటే అర్థమైందండి? మనమేమో ఒక స్తంభం, మనలో ఏముందంటే ఒక దీపం ఉందండి. ఏంటి ఆ దీపం? ప్రాణం. దాన్ని ఏం చేస్తాడండి? తీసేస్తాడు. అదే మాట ఎవరైనా పట్టుకోడు నువ్వు రావట్లేదు గుడికి అని చెప్పింది, అక్కడ నీ ప్రాణాన్ని తీసేస్తానంటే అక్కడ చుట్టుపక్కల ఏదైనా కర్ర ఉంటే ఆ కర్ర చుట్టుకుంటాను, నేను చచ్చిపోవాలంటే కదా. దయచేసి అలా కాదు కదా మాట్లాడి. మీరు శోధనలో పడిపోతారు, అందుకే శోధనలు వస్తాయి అది మాత్రమే మాట్లాడతారు. నువ్వు చచ్చిపోతావు, నువ్వు అలా అయిపోతావు. ఇప్పుడు దేవుడే ఏమన్నాడు? డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు.
ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు మారకపోతే, మారు మనసును పొందకపోతే, తిరిగి ఆయన దేవుని కొరకు నువ్వు కష్టపడకపోతే, లేని ఎడల నేను నీ దగ్గరికి వచ్చి. విన్నారా? ఈ మాటలు మీరు వింటున్నారే కానీ ఈ మాటలకి భయపడే పరిస్థితి ఎవరికి? భయపడితే దేవుడు మాట్లాడాడు. ఏమండి ఏమండి మీ అబ్బాయి కరెక్ట్గా మీ ఇంట్లో ఫాలో అవుతున్నాడు అనుకోండి, మంచిగా ఫాలో అవుతున్నాడు అనుకోండి, అడిగి ఏం చెప్తారు? ఏం చెప్తారా? అది చేయలేదురా, ఇది చేయలేదురా అని నేను అంటామా? చెప్పండి చెప్పండి, అంటామా? ఎక్కడంటే మా అబ్బాయినే వాడు ఒకవేళ చేయలేదు అనుకోండి, చేయట్లేదని అంటాను తప్ప చేస్తామని అడిగేనా నేను తప్పు కొడతాను అడిగి తప్పు కొడుతున్నాను. మరి దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు ఇక్కడ చెప్పిన మాట ఏంటి తెలుసా? మనము చేయకపోవటం వల్లే ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎవరి గురించి మాట్లాడుతారు? సంఘంలో ఎవరున్నారో వాళ్ళు. నేను ఉన్నాను, నేనేం ఊడిపడ్డానంటారేంటండి? చెప్పండి, అందరితోనే ఏదండి, అందరితోనే నేను ఉన్నాను. నాకు కూడా ఈ మాటలు కావాలి, ఈ మాటలు నేను చేయాలి, ఈ మాటలు నాతో కలిసి మీరు చేయాలి, మీతో కలిసి నేను చేయాలి. కనుక మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తాను. ఒక మాట చెప్పండి, ఏమంటే మేము దీపస్తంభాలు తీసివేయించుకోవడానికి నా ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా అని మీరు ఒకవేళ అనుకుంటున్నారా? దేవుని పిల్లలరా, ఇక్కడికి వచ్చినా రాకపోయినా దేవునికి తగినట్లుగా జీవించలేని ఎవరైనా సరే జీవితాలు ఏమైపోతాయంటే అలాగే అయిపోతాయి. కానీ అలాగ కాకుండా దేవుడు తన సేవకునిచ్చి ఏం చేస్తాడో, ఈ సంవత్సరమైన సరిపిల్ల గ్రామాన్ని కాపాడండి, సరిపిల్లలో కొత్త పిల్లలలో కాపాడండి అయ్యా, అలాగే అదొకటి కూడా కాపాడండి, గణపరంలో కాపాడండి ప్రభువా, వాళ్ళు కూడా ఈ సంవత్సరాన్ని మారుతారు ప్రభువా, అయ్యా యేసయ్యా అని బ్రతుకులు ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరము కూడా ఉండ నిమ్ము అనడానికి గల కారణం ఏంటంటే, మారుతారేమో, మారు మనసు పొందుతారేమో చిన్న ఆశ ఎవరికి ఉందో తెలుసండి. అనగా ఆ సేవకుడికి ఉంది, యేసు ప్రభు వారికి ఈ సంవత్సరం కూడా ఉండనేమో అనే మాట ఎందుకు అంటున్నాడంటే, రెండవ మాట చెప్పంటారా? రెండవ మాట కదండి, ఇందులో నేను ఒక మాట చెప్పేస్తాను, ఒక మాట వదిలేసేది, ఆ మాట వదిలేసేస్తాను. పేతురు రాసిన పత్రికలో ఆ మాట కూడా చదవండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి పేతురు కాదు, 2వ పేతురు చూడండి. 2వ పేతురు జాగ్రత్తగా తొందరగా మనం ముగించుకుందాం. 8వ వచనం 9వ వచనం చదవండి. ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభువు దృష్టికి చూడండి, ఒక రోజు 1000 సంవత్సరాలటండి. 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉండను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడని, ఎవడు కూడా నశించిపోకూడదని నిశ్చయింపగా అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడండి దేవుడు? మీ పట్ల ఎలా ఉన్నాడండి? అని ఆయన ఒక మాట అంటే నీకు ఎంత కోపం వచ్చేస్తుందో, కానీ నీవు దేవుని పట్ల ఉండవలసింది ప్రకారంగా నువ్వు ఉండట్లేదు. మరి ఆయన ఇంకా ఎందుకుంటాడండి? నీ దగ్గర నుంచి ఏమన్నా 1 కేజీ బంగారం ఆశిస్తున్నాడు ఆయన? ఏంటే లేదా ఒక ఎకరం పొలం మీద ఆశిస్తున్నాడు ఆయన? దీర్ఘశాంతంగా ఉండడు. దీర్ఘశాంతంగా ఉండడం మంచి ఒక ఎకరం పొలం నాకు ఇస్తుంది, ఆ పలానా ఆవిడ లేదా పలానా ఆయన ఇస్తాడని నేను దీర్ఘశాంతంగా ప్రశాంతంగా ఉన్నాడా? అదే అసలు ఈరోజు మన అన్నీ కూడా ఆయనే కదా. అయితే దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక ప్రియులారా, ఈ సంగతిని గురించి మర్చిపోకండి. ఏమనగా దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉంది అంటూ ఇక్కడ దేవుని యొక్క రాకడని గురించి మాట్లాడుతూ
ప్రభు ఆయన ఏం చేస్తున్నాడంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయవాడు కాడు. మనం ఏమనుకున్నాడు, ఇంకా రావట్లేదు ఈ తర్వాత వస్తాడు, లేకపోతే ఇంకొకప్పుడు వస్తాడు, తర్వాత మారుమతి పొందుదాంలే అడ్డు సరిపెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఆలస్యం చేయట్లే. ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం కూడా చెప్తాడు. ఏమంటే ఏమిటి చెప్తాడు, ఇక్కడ ఏమన్నాడు, ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపక, అంటే మీరు ఎవరు కూడా నశింపకుండా ఉండడానికి గురించి ఆయన ఆలస్యం చేస్తాడంట. ఆయన వస్తే మనం నశించిపోతాం. ఆయన వస్తే మనం నశించుకోవడం ఏంటంటే ఆకాశం పోతుంది, నీళ్లు ఉండవు, కొండలు ఉండవు, పర్వతాలు ఉండవు, చెట్లు ఉండవు, పశువులు ఉండవు, అన్ని అగ్నితో లైవ్ అయిపోతాయి. అగ్నితో ఏమైపోతాయి, లైవ్ అయిపోతాయి. అదే అగ్నితో లైవ్ అయిపోతాయి. మన ఒక్కలమే కాదు, ఇక్కడ అదే చెప్తూ ఏమన్నాడంటే మనందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం గల కారణం ఏంటి, నువ్వు మారతామని ఇంకో సంవత్సరం వెయిటింగ్ చేస్తున్నాడు. ఆయన ఇంకా చెప్తున్నాడు, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల ఏం చెప్తున్నాడు, మీ ఎడల నా ఎడల దీర్ఘశాంతంగా వాడుగా ఉంది. ఒక్క విషయం తెలియదు, ప్రభు చెప్పాడు. ఏమన్నాడు, ప్రభు దృష్టికి ఏమన్నాడు, ప్రభు దృష్టికి ఒక దినం అంటే గట్టిగా చెప్పండి, 1000 సంవత్సరాలు. ప్రభు దృష్టికి ఒక్క దినం అంటండి, ఒక్క దినం. దేవుని పిల్లలారా, ఒక్క దినం. మీరు వాళ్ళకి ఎప్పుడైనా లెక్కలు కట్టారంటే 1000 సంవత్సరాలు ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడం అంటండి 1000 సంవత్సరాలట. ఒకసారి అందరూ గట్టిగా ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడం అంటండి ఎన్ని సంవత్సరాలు అంటండి, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అంటండి. ఒక దినం అంటే ఎన్ని గంటలు చెప్పండి అందరూ, 24 గంటలు. మనం 24 గంటలు ఉంటున్నామా, 3 గంటలు ఉంటున్నామా? నాకు తెలిసేది 3 గంటలు కూడా మీరు ఉండట్లే. ఎప్పుడు వస్తున్నారు వచ్చేవాళ్ళు, 1 గంటే వచ్చేవాళ్ళు, 2 గంటలే ఎవరో వస్తున్నారు. కనుక అనగా 3 గంటలు ఉన్నవాడు ఎవరో తెలిసింటే పాటరు. ఈ తర్వాత డ్రమ్ము కొట్టేవాళ్ళు 2 ముగ్గురు వస్తారండి. వాళ్ళు తప్ప ఇంకెవరు లేదు. అంతే కదా, కుటుంబం చేసి చెప్పండి. 3 గంటలు కూడా లేదు, 3 గంటలు. అనగా మన సంఘ క్రమం ఏంటంటే 3 గంటల ఆరాధన కదా, ఓకే. కానీ దేవుడు అంటున్నాడు 24 గంటల ఆరాధన అంటున్నాడు. ఎప్పుడు, వారంలో 24 గంటల ఆరాధన. 3 గంటల ఆరాధనకే ఏమన్నాడంటే ఆ పక్కన చర్చ గంటలోనే తుస్సుమనిపిస్తాడంటే తుస్సుమని వెళ్ళిపోతున్నాడు. అంటే ఎంత బాగుంటుంది అక్కడ, ఏంటి అలాగే తుస్సుమనిపిస్తాడు. పర్లోకం వెళ్ళిన తర్వాత నరకంలో నీ జీవితం. ఇక్కడే కాంచేపు ప్రాంతం చేయలేం, కాంచేపు కూర్చోలేని ధరలు ఏంటి దేవుని దగ్గరే అనగా దివారాత్రం ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేసేస్తావా? ఎక్కడ నువ్వు సిద్ధపడన్నాడు అక్కడ సిద్ధపడతావా, ఇక్కడ సిద్ధపడన్నాడు అక్కడ సిద్ధపడతావా అంటున్నాడు. ఇక్కడ 24 గంటలు. రోజుకి ఎన్ని గంటలు అండి, 24 గంటలు. నెలకి ఎన్ని గంటలండి, 720 గంటలు. రోజుకి ఎన్ని గంటలు, 24 గంటలు. నెలకి ఎన్ని గంటలండి చెప్పండి, 720 గంటలు. సంవత్సరానికి ఎన్ని గంటలండి చెప్పాలి, సంవత్సరానికి ఎన్ని గంటలండి, 8760 గంటలు. సంవత్సరానికి ఏంటి, 8760 గంటలు. మరి 10 సంవత్సరాలకి ఎన్ని గంటలండి, 10 సంవత్సరాలకి ఎన్ని గంటలండి అంటే 87,600 గంటలండి. 87,600 గంటలండి. అయితే 100 సంవత్సరాలకి ఎన్ని గంటలండి, 10 సంవత్సరాలకి 87,600 గంటలు. అయితే 100 సంవత్సరాలకి ఎన్ని గంటలు, 100 సంవత్సరాలకి ఎన్ని గంటలు అంటే ఏమనుకుంటున్నారా, 1,76,000 గంటలు. 1,76,000 గంటలు.
ఇంకో అంకి కూడా చెప్తే బాగుంటుంది ఏమంటారు పాస్టర్ గారా? మరి 1000 సంవత్సరాలకి ఎన్ని గంటలండి? 1000 సంవత్సరాలకి ఎన్ని గంటలండి చెప్పండి? 8 కోట్ల. ఇది 8,76,00,000 గంటలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతండి? ఎంతండి? 1000 సంవత్సరాలకు 8,76,00,000 అనగా గంటలో. సరే కదండి. ఇప్పుడు 3 గంటల గురించి చెప్పండి. ఎన్ని గంటలు అని మీరు అంటారా? నేను లెక్క చెప్పారు కనుక దీన్ని బట్టి ఒకవేళ 3 గంటల సమయము మీరు గడిపితే దేవుని దృష్టిలో ఎన్ని గంటలో చూడండి. మీరు 3 గంటలు కదా, 3 గంటల గురించి మాట్లాడితే దేవుని రోజుకి 24 గంటలైతే అనండి ఏమండి, రోజుకి 24 గంటలైతే దాన్ని బట్టి 3 గంటలు అనే దాన్ని దేవుని బిడ్డలారా ఎన్ని గంటలు చూడండి. దేవుని ఇష్టం ఆలోచించండి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గడిపింది ఎన్ని గంటలండి? 3 గంటలే. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎలా తీసుకున్నాడంటే మీరు ఎన్ని గంటలు గడిపారంట? నేను అనుకుంటున్నాను 23,000 గంటలేమో అనుకుంటున్నాను. 20,000 గంటలే నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను అంతే. తర్వాత మీరు లెక్కలు కట్టుకోండి చదువుకున్నవాడు. అర్థమైందండి? మీరు వారానికి 3 గంటలు గడపండి, మంగళవారం 3 గంటలు గడపండి, శనివారం 3 గంటలు గడపండి, తర్వాత ఆదివారం 3 గంటలు గడపండి. మొత్తం 9 గంటలకి ఎన్ని దేవుని దృష్టికి ఎన్ని గంటల సమయం గడిపారు అంటే దేవుడు వేలే లెక్క చెప్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడండి? వేలే లెక్క చెప్తున్నాడు. కనుక ఈ లెక్కలన్నీ దేవుని దృష్టిలో చూస్తే దేవుని బిడ్డలారా మనకి ఎంత ఆసక్తి కలగాలంటే ఇంకా గడపాలి దేవుని దృష్టిలో మన లెక్క పెరగాలంటే. లెక్క పెరిగే కొద్ది బలం వస్తుంది. తెలుసా మీకు? ఒక మాట చెప్పను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మనము, మన భర్తో లేదా మన పిల్లలో మనమే వెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఏమండి మా భర్త గారికి బాగోలేదండి, మా పిల్లలకి బాగుంది, నాకు బాగోలేదని చెప్తున్నారు. ఎన్ని రోజుల నుంచి మందులు వాడుతున్నాం, బెంగళూరు వాడుతున్నాం, అందుకోవట్లేదండి. కానీ రక్తం అండి కౌంట్ పెరగట్లేదండి. ఏం పెరగట్లేదు? పెర్సెంటేజ్ పెరగట్లేదండి. ఏం పెరగట్లేదు? రక్తం. అలా చెప్పండి. ఎంత ఉందన్నమాట? అప్పుడు టెస్ట్ చేస్తే 5 పాయింట్లే ఉందండి. ఎన్ని పాయింట్లు? 4 పాయింట్లే ఉందండి. ఒకవేళ ఈ 4 పాయింట్లు ఉన్న వాళ్ళు 5 పాయింట్లు పెరిగితే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసండి? ఈ కనుక చెప్పండి, 1000 బలం ఉంటుంది. మరి 5 పాయింట్లలోకి 6 పాయింట్లు పెరిగితే, 6 పాయింట్లలోకి 7 పాయింట్లు పెరిగితే, 7 పాయింట్లలోకి 9 పాయింట్లే పెరిగింది అనుకోండి. ఇంకా పట్టుకోగలుగుతామా? సరేనే, ప్రస్తుతానికి 9 పాయింట్లు అయితేనే ఏలాడబడిపోయి ఏం చేస్తాడంటే ఒకళ్ళు తీసుకెళ్ళవచ్చు వస్తుంది. 9 పాయింట్లు ఉంటే ఏం తెలుసా? అసలు బెట్టలేనట్టు లెక్క. అదేంటంటే 7లో 7 నుంచి 9, 9 నుంచి 10, 11, 12, 13, 14 పాయింట్లు వస్తే ఏదో ఒక నార్మల్ ఉన్నట్టు మనిషి అనగా పర్వాలేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెరగటం వల్ల నీకు లాభమా నష్టమా చెప్పండి. మరి దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు అని అంటే దేవుని బిడ్డ అలాగే అనగా ఇంకొక దినం పెంచుకుంటూ వెళితే నీకు ఎంత మంచిదో ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నేను చెప్తున్న అంశం ఒకసారి చెప్తారా? ఈ సంవత్సరం కూడా ఉండనేమో ఎందుకు చెప్పండి. నా అంశం ఏంటి తెలుసు? ఈ సంవత్సరము ఎందుకు ఉండనిచ్చాడు?
అదే మారు మనసు పొందడం ఫలించడానికి రేపు వారం చెప్తే అప్పుడు చెప్పాలి. ఇంకొక 5-6 ఉన్నాయి నవ్వప్పుడు అప్పుడే ఇప్పుడు ముగించేస్తాను నేను. మొత్తం 8 ఎన్నో ఉన్నా, ఇవాళ 4 చెప్తాం అనుకున్నాను. 4 కాదు కూడా 1 కూడా అవ్వలేదు కనుకండి. కనుక నేను వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడుతున్నాను. ఇదిగో దేవుడు మనం ఎందుకు ఉంచాడు అంటే, నన్ను ఎందుకు ఉంచాడు అనంటే, నా కుటుంబాన్ని ఎందుకు ఉంచాడు అనంటే మనం అనుకోవాల్సిన విషయం మారు మనసు పొందడం వరకే. అందుకే దేవుడు ఇంకా భూమి మీద చెట్టు లాంటి మనల్ని ఉంచాడు, అందుకే ఉంచాడు. మనం మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. దయచేసి మీరేం చేయాలి? మారు మనసు పొంది ప్రకటన గ్రంథం ప్రకారంగా మనం ఏం చేయాలి? మొదటిగా మనం ఎలా ఉన్నామో చేసి మొదటిగా ఉన్న బాగానే ఒకటి 2, 3 వచ్చినాలు బాగా చెప్పాడు కదండి. ఎవరికి ఎంతో బాగున్నారు అన్నారు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఏదో పోయేకాలం వచ్చింది, ఏదో దిష్టి తగిలింది దేనికి సంఘానికి ఏదో దిష్టి తగిలిందండి. ఏంటంటే అలాగే అన్నారు. రేపు వారం తీసుకొచ్చి గుమ్మడిగా పెట్టారు కదా నాకు. గుమ్మడిగా తీసుకొస్తారా? దయచేసి ఇప్పుడు వరకు దేవుడు మీతో మాట్లాడినా, అది కొంచెం గట్టిగా మాట్లాడినా, దేవుడు కొంచెం కోపగించి మాట్లాడినా, ఆయన ప్రేమతో నిన్ను గద్దించి మాట్లాడాడు అనే విషయం మాత్రం మర్చిపోకండి. ఏమంటారు? ప్రేమతోనే గద్దించాడా? ప్రేమతోనే మాట్లాడా? నాకైతే ప్రేమతో మాట్లాడినట్టు ఉందండి. మీకు ఒకవేళ లేకపోయింది, ప్రేమతో అనేది లేదనుకోండి ఏమండి, ప్రేమతో మాట్లాడాడు అనుకోండి, మాట్లాడడం మానేసి ఏం పట్టుకుంటాడు తెలుసా? బెత్తం పట్టుకుంటాడు. తెలుస్తాను అదలిగా మాట్లాడడం మానేసి ఇప్పుడు ఏం చేస్తాడు? రాజా ఏం పట్టుకుంటాడో? బెత్తం పట్టుకుంటాడు. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాడు అందరూ దేవుడి స్తోత్రం చెప్పండి. అదలిగా నాకు బాధ ఉండిపోయింది, మీకు సంతోషంగా ఉంటుంది. ఇది తెలుసా, నేను 4 విషయాలు చెప్పాలనుకున్నాను. దీంట్లో ఒక విషయం చెప్పాను, ఇంకెన్ని ఉండిపోయాయి? 3 ఉండిపోయాయి. 3 ఉండిపోయి మొత్తం 8 విషయాలకి 4 విషయాలు చెప్పాలనుకున్నాను నేను. 4 విషయాలు కాదు, ఇక ఉన్న 4 విషయాలు రేపు ఆదివారం చెప్తాను అనుకున్నాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుడు ఇంకా 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 పరికరిస్తున్నాను. నాకు ఇంకా ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్దామంటే 10 మాటలు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అందిస్తున్నాను. దేవుని పిల్లరా, దేవుడు నన్ను ఆ విధంగా వాడుకును రావట్లేదు కదా. దేవుడు బలంగా అక్కడది వాడుకుంటే సరిపోతుందండి. దేవుని స్తోత్రం కలిగిన ఈ ప్రార్థన నిత్యము కూడా నేను వాడబడినట్లుగా కృప దయచేయబడదు. హల్లెలూయా. మర్చిపోకండి, ఒక దినం కనుక మీరు 24 గంటలు అంటే ఒక దినం కనుక 24 గంటలు ఉండట్లేదు కనుక 3 గంటలే ఉంటున్నారు కనుక ఈ 3 గంటలు ఈ వారంలో 3 రోజులు వచ్చిందనుకోండి, 9 గంటలు ఉంటే దేవుని సన్నిధిలో మీకు ఎన్ని దీవెనలో ఆశీర్వాదాలు దేవుడు నీకు రేపు లెక్క అప్పచెప్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. నాకు ఎక్కువగా లెక్క చెప్పేది ఎవరు చెప్పారు తెలుసండి? చెప్పారు కదా ముందుకు వచ్చి మా పాటరామ గారికి, నాకు ఇక్కడేమో ఎవరో డ్రమ్స్ కొట్టుబడికే. దేవుడు మాకు ఎక్కువ లెక్కలు చెప్తాడు. అయ్యా నీ ఖచ్చితంగా ఈ టైంకి వచ్చావు. కొంతమంది వచ్చి వెళ్ళిపోయిన చూసారా, వాళ్ళకి అసలు లెక్క చెప్పడండి, వాళ్ళకి సున్నా చూడతాడండి అక్కడ. ఎందుకంటే వచ్చి వెళ్ళిపోయిన వాడికి ఏమి ఉండదు, ఖచ్చితంగా చెప్తాను. బైబిల్లో ఉందన్నమాట, వచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం వరకు కూడా లేని వాడికి చెప్పండి సున్నా. బైబిల్ చెప్పాడు, బైబిల్లో చాలా చోట్ల రాశాడు ఆశీర్వాదం. అందుకని మీటింగ్లైనా, ప్రార్థనలైనా, కూటాలైనా ఆశీర్వాదం తర్వాతనే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉంటారు. అలాగని చెప్పి ఆశీర్వాదానికి అనగా 10 నిమిషాలు వచ్చిన వాడు కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలిగింది. అమ్మో ఎంత తెలివైనాడు. అది రాశాడు దేవుడు. ఒక రోజు చెప్తానండి దీని గురించి. అనగా ఆశగా వచ్చేవాడి గురించి చెప్తాను, అనగా అయిపోయే ముందు వచ్చేవాడికి చెప్తాను. ఆలోచన చేయండి. కనుక ముందుగా వచ్చు లాస్ట్ వరకు ఉండి దేవుని యొక్క దేవుని పట్టుకెళ్ళే వాడికే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, ఒక మాట లాస్ట్ గారండి, మేము లాస్ట్ వరకు దీవులు పట్టుకెళ్తున్నాం కదండి,
మా ఇంట్లోకి మా వాళ్ళకి దీవులు పట్టుకెళ్తున్నాం కదండి, ఆ దీవులు మా వాళ్ళకి పని చేయట్లేదండి అని మీరు అంటారా అన్నారు అనుకోండి. మేము లాస్ట్ వరకు ఏం చేస్తున్నాం, పాత్రలు ఎట్టుకొచ్చాడు, పాత్రలు నిండా ఏమిటండి ఫస్ట్ వచ్చేవాడి, లాస్ట్ ఆమె నేను ఆశీర్వదించిన తర్వాత మొత్తం అనే పాత్రలు వేసి ఇది కట్టి వెళ్తున్నామండి, మా వాడికి పంచుదామని చెప్పి వెళ్తున్నామండి, కానీ మా వాడికి ఉపయోగపడలేదండి అని మీరు అంటారా? మాకు ఆ దీవులు పంచడానికి అనగా వాళ్ళకి ఉపయోగపడట్లేదు అంటారా? ఎలా ఉపయోగపడతాయండి వాళ్ళకి ఆలోచించండి. దావీదు నాట్యం చేసి ప్రార్థన చేసి ఆరాధన చేసి ముగించుకుని అనగా బ్లెస్సింగ్ తీసుకుని ఏం చేసినట్టే ఆ యొక్క దీవుని పాత్ర ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఆవిడందండి, గొడ్లిప్పి డ్యాన్స్ చేసుకుంటున్నావేంటి రాజా, దేవుని దగ్గర గొడ్లిప్పి డ్యాన్స్ చేస్తున్నావేంటి అన్నారు. అదండి ఒక్కసారి కానీ పట్టుకెళ్ళిన పాత్రలో ఉన్న ఆశీర్వాదం ఏంటిది. కానీ మీ ఇంట్లో అలాంటి వాడు లేదనుకుంటున్నారా? నీకు రావడం లేదా, అక్కడే కూర్చుంటావు, అక్కడే దొరుకుతావు, అందరూ ఉన్నారండి, అక్కడే కదా ఇంట్లో బండు ఉంటారు అదే అనమాట. భర్త ఊరుకున్నాడికి అత్తమామ ఊరుకున్నాడికి ఎవరు మధ్య గారు మొత్తాన్ని సంథింగ్ ఏమైపోతున్నాడే అక్కడ బస్సు అని ఎగిరిపోతుంది అన్నమాట. అది దేవుడికి స్తోత్రం కలుగుతున్నాక దేవుడి మాటలని కూడా మీరు చెప్పండి దీవించునుగాక.